అందరికీ అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్. ఈ వీడియో ఇప్పటిది కాదు, 4-5 డేస్ బ్యాక్ వీడియో అనమాట. మా ఆయన చికెన్ బ్లింకిట్లో ఆర్డర్ పెట్టిండు. బయటికి పోలేక బైక్ కొంచెం రిపేర్ ఉంటే బయటికి పోలేక ఇక చికెన్ అందులో సేమ్ రేట్ ఉందని చెప్పేసి ఇందులో ఆర్డర్ పెట్టిండు. అక్కడైతే మంచిగా ఫ్రెష్గా అప్పుడే కట్ చేసుకొని తీసుకోవచ్చు. ఇక్కడైతేనే ఎట్లా తెస్తారో ఎప్పటిది తెస్తారో అని చెప్పేసి డౌట్ తోటి నేను వద్దనే చెప్పిన. ఇక మళ్ళీ ఎవరు పోతారని నాకు తెలియకుండా ఆర్డర్ పెట్టిండు. సరేలే ఇక ఆర్డర్ పెట్టిండు చెప్పేసి ఇక మంచిగా అవి పెద్ద పెద్ద పీసెస్ లెక్క వచ్చినాయి. అవి మంచిగా కట్ చేసుకొని 2-3 టైమ్స్ కడుక్కొని మళ్ళీ తర్వాత ఉప్పు పసుపు వేసుకొని మళ్ళీ కడుక్కొని మ్యాగ్నేట్ చేసి మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టి కాసేపు అయినాక కర్రీ స్టార్ట్ చేసిన. ఇక నేను ఎప్పుడు మ్యాగ్నేట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకోను. ఈసారి కొత్తగా వెరైటీగా ట్రై చేద్దామని చెప్పేసి ముందే పసుపు కారం ఉప్పు అవన్నీ వేసుకొని మ్యాగ్నేట్ చేసుకొని కాసేపు ఫ్రిడ్జ్లో పెట్టుకొని తీసిన అనమాట. తీసి కొంచెం ఆయిల్ వేసుకున్నా కూడా దాంట్లో కాసేపు ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఈసారి ప్రాసెస్ మొత్తం చూపించిన అనమాట. నా స్టైల్లో నేను ఎట్లా చేస్తానని చెప్పేసి. నేను పెద్ద వంట చేసే దాన్ని వంట మాస్టర్ అంటగా అట్లా ఏం కాదు. మామూలుగా నేను ఎట్లా చేసుకుంటా అని చెప్పేసి ఇక ఆనియన్స్ ఒక 2-3 కట్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకున్నా. లాస్ట్ వీడియోలలో చెప్పిన కదా ఏమంటారు ఆ కళాయి వల్ల సరిగ్గా వంటలు రావట్లేదు అని చెప్పేసి ఆ కళాయి పక్కకు పడేసిన. ఈ కళాయి కూడా అప్పుడు తీసుకుందే, కానీ మళ్ళీ ఇందులో మంచిగానే వస్తున్నాయి అంట వంటలు. నాన్ స్టిక్ లెక్క ఉంటుంది కదా, ఇది కూడా 100 రూపీస్ అనమాట. ఇందులో బాగానే వస్తున్నాయి. ఇక అన్ని కర్రీస్ ఇందులోనే చేస్తున్నా. మామూలుగా నా దగ్గర 2 కళాయిలు కూడా ఉన్నాయి, అందులో కూడా వండుతా. కాకపోతే ఇది నాకు బాగా నచ్చింది, కొంచెం అంటే బాగుంది అనమాట, అందుకనే ఇందులో వండుతున్నా. వాటర్ ఏం పోసుకోకుండా ఇక మొత్తం దగ్గరికి అయినాక కర్రీ మొత్తం అయినాక కొత్తిమీర పుదీనా వేసుకొని దించుకున్నా. ఆ లెగ్ పీస్ వచ్చిందని మా ఆయనకు తెలియదంట. మొత్తం నేనే తింటే అయిపోవు అనిపించింది. సరేలే అని చెప్పేసి మా ఆయనకి వేసిన. ఇక ఒక చిన్న లెగ్ పీస్ నాకు. ఆయన బొక్క లెక్క తినడు, ఓన్లీ పై తిని నాకు వేసిండు. ఇక అట్లుంటుంది మా ఆయనతో.